మన రాష్ట్రంలోని ప్రతి వైష్ణవ క్షేత్రంలోనూ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను అత్యంత అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు. యాదాద్రి, సింహాచలం, ధర్మపురి, మంగళగిరి, తల్పగిరి తదితర ప్రసిద్ధ క్షేత్రాలతో పాటు దాదాపు ప్రతి వైష్ణవ ఆలయంలోనూ ఉత్తర ద్వార దర్శన మహోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. వాటి విశేషాలను ఓసారి తరిచి చూద్దాం. నారసింహ క్షేత్రాలకు నిలయమైన మన రాష్ట్రంలో యాదగిరిగుట్ట, సింహాచలం, ధర్మపురి, మంగళగిరి తదితర క్షేత్రాల్లో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. సింహాద్రి అప్పన్న సన్నిధిలో మరే క్షేత్రములోనూ కానరాని విధంగా భక్తులు సప్తద్వార దర్శనం చేసుకోవచ్చు. 7 ద్వారాల గుండా స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ మాత్రమే కనిపించే ప్రత్యేకత. యాదగిరిగుట్టలో మరో ప్రత్యేకత, ఇక్కడ ఉత్తర ద్వారం కానీ ఉత్తర గోపురం కానీ లేనందున దక్షిణ గోపురం నుంచే స్వామివారు భక్తులకు వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని అనుగ్రహిస్తారు. దిశ ఏదైనా స్వామివారి దర్శనమే పరమావధి కాబట్టి ఇక్కడ దర్శనానికి అంతటి ఇవే కాదు, మన రాష్ట్రంలోని ధర్మపురి, మంగళగిరి, తల్పగిరి రంగనాథ స్వామి, దేవుని కడప తదితర క్షేత్రాల్లో సైతం ఉత్తర ద్వారం దర్శన మహోత్సవం వైభవంగా జరుగుతాయి. శివకేశవులకు భేదం లేదనేందుకు నిదర్శనంగా శ్రీకాళహస్తి, శ్రీశైలం తదితర ప్రసిద్ధ క్షేత్రాల్లో సైతం ఉత్తర ద్వార దర్శనాలు జరగటం